సందర్భంలో యాక్చువల్గా వాళ్ళందరికీ ఏదో జనం మీద ప్రేమ కాదు కనబడేటువంటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కైనా జనం మీద ప్రేమ కాన్సెప్ట్ కాదు ఇది. జనం మీద ప్రేమ అయితే వాలంటీర్ని నిందించకూడదు, సచివాలయ వ్యవస్థను నిందించకూడదు, ఇంటికి వచ్చే సర్వీస్ నిందించకూడదు. అతనికి జగన్ మీద వీళ్ళందరికీ ఒక ద్వేషం ఏంటంటే ఇదే విధానం కంటిన్యూ అయితే చాలా ప్రమాదకరం. ఎవరికంటే వీళ్ళ వ్యవస్థలకి, వైద్య వ్యవస్థకి, ప్రైవేట్ వైద్య వ్యవస్థకి, ప్రైవేట్ విద్యా వ్యవస్థకి. ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళు, ఈ గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడుతుంటే ఇప్పుడు టాప్ 10లో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 5-6 వచ్చినాయి 10th క్లాస్. అప్పుడు ఏముంటుంది ఇంకా రేపు పొద్దున? ఇదివరకు 1 1 1 2 2 2 అని చదువుకునేటటువంటిది ఇక్కడే జరుగుతుంది. ఇంకోటి ఒక చక్కటి యూనిఫాము, చక్కటి వాతావరణం ఉన్నప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలుతో పోటీ పడుతున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల కంటే డెవలప్ అయ్యి ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు చూస్తాం మనం, కార్పొరేట్ కాకుండా ఉన్నాయి. కార్పొరేట్ కానీ ప్రైవేట్ విద్యా సంస్థలతో పోల్చితే ఈ బాగున్నాయి గవర్నమెంట్ స్కూల్స్. ఇది జరిగితే ఒక సెక్టార్ ఉపాధి కోల్పోతుంది. కాబట్టి అట్లాంటి సెక్షన్స్ అంటే వాళ్ళందరి దృష్టి ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం ఉండాలి, ప్రైవేట్ ఉండాలా, ఒకటి ఏడుస్తూ ఉండాలా, అప్పుడే కదా మనం బాగుపడేది అనేటువంటి రూట్ ఉంటుంది. అంటే పేదరికం లేకపోతే ధనవంతుడు గొప్పతనం ఎట్లా తెలుస్తుంది? అందరూ సమాన స్థాయిలో ఉంటే ఎట్లుంటది? నచ్చదు సమాజానికి. అది ఆ సెక్షన్ అంతా కూడా చాలా కసిగా ఉన్నారు. ఆ కసి అనేటువంటిది జగన్ ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలనుకుంటున్న వేళ వాళ్ళకి అంది వచ్చిన అస్త్రం పవన్ కళ్యాణ్. ఒక రకంగా చాలా బలంగా ఉన్నాం, కూటమి కట్టి చాలా బలమైన నిర్ణయం తీసుకుంటున్నాం అనుకున్న కూటమి ముందున్న ఒక బిగ్ టాస్క్ ఏంటి? ఖచ్చితంగా గెలవడమే టాస్క్, అంత మించి ఇంకేం ఉంటుంది? ఖచ్చితంగా గెలవడం, భారీ మెజార్టీ